మనుషులు కమ్యూనికేట్ అవ్వడం చూశారు కానీ, మనుషులు యానిమల్స్‌తో కమ్యూనికేట్ అవ్వడం, మనుషులు యానిమల్స్‌తో కలిసి జీవించడం చూసుండరు కదా! హాయ్ మూవీ లవర్స్! టుడే టాపిక్ ఈజ్ అబౌట్ హాపర్స్. ఇదొక హాలీవుడ్ కార్టూన్ మూవీ. థియేటర్స్‌లో అవైలబుల్‌గా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్ ఫిలిం. కార్టూన్ లవర్స్‌కి అయితే మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ ఈవెన్ నేను కూడా కార్టూన్ లవర్ కాదు. బట్ జస్ట్ గివ్ ఇట్ ట్రై అన్నట్టుగా వెళ్ళాను థియేటర్‌కి. అండ్ వన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ మై ఫేవరెట్ ఫిలిం. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఇన్కేస్ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే 3D ఆర్ 4DXలో చూడండి. ఎందుకంటే 2Dలో చూస్తే ఓటీటీ వచ్చిన తర్వాత అయినా నార్మల్ ఫీలే ఉంటుంది. బట్ 3D ఆర్ 4DXలో చూస్తే ఆ ఫీల్ వేరుంది. మూవీలోకి వెళ్తే తనాకా అనే ఒక 19 years యంగ్ గర్ల్. తను ఏంటంటే నేచర్ అండ్ యానిమల్ లవర్. వాళ్ళ ఇంటి దగ్గర ఒక యానిమల్ పాండ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆ పాండ్ని తీసేసి ఫ్లైఓవర్ కట్టడానికి ట్రై చేస్తారు. లైక్ హైదరాబాద్ లాంగ్వేజ్లో హైడ్రా అంటాం కదా, సో అలాగా ఆ పాండ్ని ఎలా కాపాడింది ఆ అమ్మాయి అనేది మీరు మూవీలో చూస్తారు. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ కమర్షియల్ స్టఫ్ లైక్ లవ్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్, యాక్షన్ ఎపిసోడ్స్, బీజిఎమ్స్, సాంగ్స్ ఇవన్నీ బ్లా కాకుండా ప్లెజెంట్గా, క్యూట్గా ఒక మూవీ చూసామరా అన్న ఫీల్ వస్తుంది మీకు. ఫస్ట్ ఒక 1 hour ప్యూర్ కామెడీ, క్యూట్గా ఉంటుంది మూవీ. ఫస్ట్ ఒక 1 hour అయితే. అండ్ ఆఫ్టర్ దట్ స్టోరీలోకి వెళ్తారు. స్టోరీలోకి వెళ్ళిన తర్వాత న్యాచురల్ కాజ్ మీద ఉంటుంది స్టోరీ కూడా. న్యాచురల్ కాజ్ మీద స్టోరీ వెళ్తూ ఉంటుంది. మధ్యలో కొంచెం ప్రశాంత్ నీల్ కూడా వస్తారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కూడా కొంచెం కనిపిస్తుంది మధ్యలో. ఆ ఎలిమెంట్స్ అలా ఉంటాయి. ఒక ఎలివేషన్ ఇవ్వడం, సో ఆ ఎలిమెంట్స్ అలా ఉంటాయి. ప్లస్ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంగ్లీష్ మూవీ కదా, మనకు అర్థం అవ్వదేమో అన్న పాయింట్లో వద్దు. ఈజీ ఇంగ్లీష్ ఉంటుంది, ఈజీగా అండర్స్టాండబుల్, చూడగానే అర్థమవుతుంది మనకి అక్కడ ఏం జరుగుతుంది అన్న పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. హ్యూమన్స్కి యానిమల్స్కి అంటే కాన్వర్జేషన్ ఉంటుందని చెప్పా కదా, అంటే కమ్యూనికేట్ అవుతారని చెప్పా కదా. అది ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేది ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారు. అది చాలా బాగుంటుంది. అంటే ఏమీ ఇల్లాజికల్గా కాకుండా, ఓకే కార్టూన్ మూవీ కదా, ఏది చెప్పినా సరే యాక్సెప్టబుల్ అని కాకుండా లాజికల్గా ఉంటుంది. అంటే నార్మల్ కమర్షియల్ మూవీ చూసినా సరే ఓకే దీనిలో ఏం తప్పులు వెతకడానికి ఏమీ లేవు అన్న పాయింట్లో ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. మీరు మీ పిల్లలతో మంచిగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి 230 rupees టికెట్, ఎవ్రీ పెన్నీ ఈజ్ వర్త్ ఫర్ దిస్ మూవీ. ఈజీగా కనెక్ట్ అవుతారు. పిల్లలైనా సరే, పెద్దోళ్ళు మీరైనా సరే ఈజీగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. సో డోంట్ మిస్ దిస్ మూవీ. దట్స్ ఇట్. టాటా, బాయ్.